ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము ఒక్కటైనా చాలు గదా. ప్రఖ్యాతి నొందిన ఫిడేల్ విద్వాన్ గొప్ప కచేరీలో ఫిడేలు వాయిస్తూ ఉండెను. హఠాత్తుగా వాయిద్య తీగలు ఒకటి తర్వాత ఒకటిగా 3 తెగిపోయెను. కానీ ఆ ఫిడేలు విద్వాన్ విసుగు చెందలేదు. బహు సమర్థతతో మిగిలిన ఒక్క తీగతోనే బహు చక్కగా వాయించి ముగించెను. సమర్థత గల విద్వాంసునకు ఒక్క తీగ చాలు. ఒకచోట అగ్నిని రగిలించుటకు ఒక అగ్గిపుల్ల చాలు. ప్రభువు మన దేశములో ఉజ్జీవమును పంపుటకు అక్కడ తన్ను సంపూర్ణముగా సమర్పించుకొనిన ఒక్క ప్రార్థనా వీరుడు చాలు. గొల్యాతును పడగొట్టుటకు 1000 రాళ్ళు కాదు, దావీదు ఒడిసెలలో ఒక్క రాయి సరిపోయెను. 5000 మందిని పోషించుటకు సంతోషంగా ఇచ్చుటకు ముందుకు వచ్చిన ఒక చిన్నవాని త్యాగ హృదయము సరిపోయెను. దేవుని బిడ్డ, నీవు ప్రభువుకు అవసరము. నీ హృదయము కల్వరి ప్రేమతో నింపబడుటకు తెరువుము. పూర్ణ హృదయముతో ప్రభువును స్తుతించుము. నిన్ను సంపూర్ణముగా ప్రభువుకు అప్పగించుకొనుము. ప్రభువు నీ ద్వారా గొప్ప కార్యములు చేయాలని కనిపెట్టుచున్నాడు. ఆలస్యము చేయక ఆయనను మాత్రము పట్టుకొనుము. గాలిని గమనించువాడు విత్తడు. నీ తలాంతులను కనుగొనుము. ప్రభువుచే వాడబడతావు. ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీయులకు 3వ అధ్యాయము 13వ వచనం. విన్నారు కదా. దేవుని కొరకు వాడబడాలనే ఆశ నీకు ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. దేవుని పనిలో ఉన్న సంతోషం, సంతృప్తి మరెక్కడా లేదు. దేవుని పని చేసేంత యోగ్యత మనకు లేదని మనం వెనకడుగు వేస్తూ ఉంటాము. దేవుని పని చేయుటకు మనము అర్హులము కాము. అయినా కూడా ఆయన పని చేయాలని ఆశ నీకు ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను పిలుచుకుంటాడు. ఆయన పిలుపును మించిన అర్హత లేదు.